పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు గుడిపాటి వెంకటాచలం గారి ఆత్మకథ అయిన 'చలం ఆత్మకథ' అనే పుస్తకంలోని మిగతా విశేషాల గురించి తెలుసుకుందాం. చలం గారు చిన్నప్పటి నుంచి మనుషుల మనస్తత్వాలతో యుద్ధం చేస్తూ సమాజంలోని ఆడవారికి, మగవారికి గల నియమ నిబంధనలలోని తేడాలను ఎత్తి చూపుతూ కుల, మత విభేదాలు లేకుండా మనుషులంతా సమానమే అనే అభిప్రాయంతో ఉండడం వల్ల సమాజం ఆయనని వెలివేస్తుంది. రాజమండ్రిలో తన భార్య, పిల్లలతో ఒంటరిగా ఊరు చివరన గల ఒక ఇంట్లో ఉంటూ కాలం గడుపుతూ ఉంటారు చలం. టీ రెండో అక్కయ్య ఒయ్యిగా పిలువబడే రంగనాయకమ్మ హైదరాబాద్లో మెడిసిన్లో చేరుతుంది. అక్కడే రంగనాయకమ్మ సహాయంతో చలంగారి మేనత్త అబ్బత్త నర్స్ ట్రైనింగ్లో చేరుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె అందానికి ఎంతోమంది డాక్టర్లు దాసోహమయ్యారు. దీంట్లో సరోజినీ నాయుడు గారి భర్త కూడా ఉన్నారు. కొన్నాళ్లకి చలంగారి పెద్దబ్బాయి రవికి గుండెకు సంబంధించిన జబ్బు వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎంతగానో ప్రార్థించే చలంగారు రవి పడే యాతనను చూసి ఈశ్వరుడనేవాడు ఒకడుంటే ఇలా చేస్తాడా అని బాధపడతాడు. డాక్టర్ అహోబలరావు గారి ఆధ్వర్యంలో వైద్యం చేయిస్తూ ఉంటారు. తన ముగ్గురు పిల్లలు రవి, సౌరిస్, వసంతులతో ఒక స్నేహితుల్లా ఉండేవారు చలం. ఎవరు ఎక్కడికి పిలిచినా పిల్లలతోనే కలిసి వెళ్ళేవారు. వారికి ఏ కష్టమో దుఃఖమో కలగకుండా చేయాలని ఆశపడేవారు. వారికి ఇష్టం లేకపోతే బడికి కూడా పంపలేదు. పిల్లలకు చదవడం, రాయడం తానే నేర్పేవారు. రవి దాదాపు 6 సంవత్సరాలు తన జబ్బుతో పోరాడి చివరకు చనిపోయాడు. ఒయ్యి బెజవాడలో డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అప్పటినుంచి చలం జీవితంలో కొంత సంతోషకరమైన కాలం మొదలైంది అని చెప్పవచ్చు. ఒక రవి లేడు అనే బాధ తప్ప. టీ బెజవాడ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యింది. డబ్బు, పలుకుబడి పెరగడంతో సమాజం నుంచి వెలివేయబడిన చలం కుటుంబాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. చలం రచనలు సాగుతూనే ఉన్నాయి సమాజంలోని లోటుపాట్లని వ్యతిరేకిస్తూ. దానివల్ల టీ చాలా ఇబ్బంది పడేవారు. టీ చలం స్వభావంతో పడలేక ఎదిరించి ఇంట్లో ఒంటరిది అయిపోయింది. ఎందుకంటే పిల్లలు చలంగారితోనే ఏకీభవించేవారు. ఇంట్లో అధికారమంతా ఆమెదే అయినా ఆమెకు నచ్చినట్లు ఎవరూ ఉండేవారు కాదు. దీంతో ఆమె స్త్రీ ఉద్యమాలలో పాల్గొనడం ప్రారంభించింది. ఆమెకి హిందీ, ఇంగ్లీషు భాషలు చాలా బాగా వచ్చు. చలంగారి సహవాసంతో చాలా విశాల దృక్పథంతో ఉండేది. కానీ తన పిల్లలు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆమెని చాలా కృంగదీసింది. పిల్లలు పెద్దయ్యాక వారు పెళ్ళిళ్ళు చేసుకోం అన్నారు. ఇన్నాళ్ళు ఓపికతో తన పిల్లలు ఎప్పటికైనా అందరిలాగా జీవిస్తారు అని ఎదురుచూసిన రంగనాయకమ్మ గారు జీవితంపై విరక్తితో రమణాశ్రమం వెళ్ళిపోయారు ప్రశాంతత కోసం. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వారి బాధ్యతలు ఇవేమీ తన పిల్లల స్వేచ్ఛకు అడ్డుగా ఉండకూడదు అనుకునేవారు చలం. ఇక చలం రచనల ప్రభావం వల్ల ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు తమపై జరుగుతున్న అణచివేతను, హింసను ఎదిరించే స్థాయికి చేరుకున్నారు. వారు ఎక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతారేమో అనే భయంతో స్త్రీలకి కొంత స్వేచ్ఛనిచ్చింది కుటుంబం. చాలామంది స్త్రీలు చలంగారిని ఆశ్రయం కోరి వచ్చేవారు. దీంతో చలం పైన కోర్టు కేసులు కూడా వేశారు ఆ స్త్రీల కుటుంబంలోని వారు. వీరి ఇంటికి రావడానికి స్నేహితులు, తెలిసిన వారు ఎంతో భయపడేవారు. ఇంకా కొందరు ప్రేమతో ఇంట్లో చేరినట్లుగా వచ్చి బయటకు వెళ్ళగానే ఎన్నో విమర్శలు చేస్తూ ఉండేవారు. వీరిపై అవినీతి గృహాన్ని నడుపుతున్నారు అనే అభాండాన్ని వేశారు. చలంగారి మనసు మాత్రం ఈశ్వరుడు, స్త్రీ ఈ రెండింటితో నిండిపోయి ఉండేది. ప్రతి నిమిషము చావు బ్రతుకుల మధ్య గల బాధను చూసి ఎలా ఊరుకుంటున్నాడు ఈ ఈశ్వరుడు అని ప్రశ్నించుకునేవారు. మనుషులకు ఇన్ని ఎమోషన్స్ని ఇచ్చి వాటితో ఆడుకుంటున్నాడు ఈశ్వరుడు అనుకునేవారు. ఇలా దాదాపు 20 సంవత్సరాలు బెజవాడలో గడిచిపోయింది. బెజవాడలో ఉండగా సౌరిస్ తనకు పెంచుకోవడానికి ఒక పాప కావాలి అని అడిగింది. అందుకని రంగనాయకమ్మ గారి హాస్పిటల్లో తండ్రి లేకుండా పుట్టిన ఒక అమ్మాయిని
షౌకి ఇచ్చారు 1000. ఆ అమ్మాయి పేరు చిత్ర. కొంతకాలానికి చలం స్నేహితుడు చింతా దీక్షితులు గారు చలంగారిని అరుణాచలం తీసుకువెళ్లారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళారు చలం. భగవాన్ని దర్శనం చేసుకున్నారు. నేను అనే దాంట్లో నుంచి అన్ని ఆలోచనలు వస్తున్నాయి. అందుకని అసలు నేను అనేది ఎక్కడ మొదలవుతుందో కనుక్కోవాలి అని బోధించేవారు భగవాన్. ఇంటికి వెళ్ళగానే భగవాన్ ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అని అడిగారు అందరూ. చలంగారు చెప్పింది విని షౌ చాలా ఇంప్రెస్ అయిపోయింది. అహాన్ని పోగొట్టుకుంటే సత్యం తెలుస్తుంది అని భగవాన్ చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టడానికి సాధనను మొదలు పెడతారు చలం, షౌ ఇద్దరు. ఆ తర్వాత చలం, షౌ అప్పుడప్పుడు అరుణాచలం వెళ్తూ ఉండేవారు. గంటల తరబడి గాఢమైన ధ్యానంలో ఉంటూ ఉండేవారు. ఎన్నో ఏళ్ళు బ్రహ్మ సమాజంలో కొనసాగినా చివరికి వారితో కూడా పొసగక రాజీనామా ఇచ్చి దాంట్లోంచి కూడా బయటికి వచ్చేశారు చలం. మనసులో రకరకాల తర్కాలతో చీకట్లోంచి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రయత్నించారు. ఈశ్వరుడున్నాడు అనుకుంటే, ఉంటే ఇన్ని బాధలు, ఇబ్బందులు, ఎక్కువ తక్కువలు ఎందుకు అని, లేడు అనుకుంటే ప్రపంచమంతా జీవరహితమై భయంకరంగా కనిపించడం మొదలైంది. ఇలా ఎన్నో సందేహాలతో భగవాన్ని ఆశ్రయించారు చలం. చలంగారి రెండో అబ్బాయి వసంత్ని పెద్దవాడయ్యాక మద్రాసులోని అడయార్ స్కూల్లో ఆర్ట్ కోర్స్లో చేర్పించారు. నెల నెల కొంత డబ్బు పంపుతూ ఉండేవారు. స్వేచ్ఛగా పెరగడం వల్ల వసంత్ ప్రవర్తన ఇంట్లో వారికి ఇబ్బంది కలిగించేదిగా తయారైంది. అక్కడి నుంచి ఒక సినిమా కంపెనీలో అసిస్టెంట్ కెమెరామెన్గా చేరాడు. కొంతకాలానికి అది కూడా మానివేశాడు. మనిషి అనేవాడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, లేకపోతే కాలం అతన్ని తినివేస్తుంది. తనకు స్నేహితులుండాలి అంటే వారితో కలిసి చలంగారిని వ్యతిరేకించాలి కనుక వసంత్ అలాగే చేసేవాడు. అది తండ్రికి కూడా చెప్పేవాడు. తాగుడికి అలవాటు పడ్డాడు. నేను ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇలా అయ్యింది కదా అని బాధపడేవారు చలం కొన్నిసార్లు. చలంగారి మరొక అమ్మాయి చే. ఆమె అందరు పిల్లల్లా కాకుండా చాలా ఒద్దికగా ఉండేది. చలంగారి పెదనాన్న కూతురు రమణ కొడుకుతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ చివరి నిమిషంలో పెళ్లి వద్దు అని చెప్పింది. దీంతో టీ చాలా బెంగపడింది. లోకంలోని ముసలివారందరినీ చూసి చలంగారు 50 ఏళ్ల కంటే ఎక్కువగా బ్రతకూడదు, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవారు. కష్టం, సుఖం రెండింటినీ ఒకేలా తీసుకోవడం కేవలం యోగులకి, ఋషులకి మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకునేవారు. సంఘ సంస్కర్తల్ని ఎంతో గౌరవించిన సమాజం చలాన్ని మాత్రం ద్వేషించింది. స్త్రీ హింస నుంచి, అణిచివేత నుంచి బయటపడాలి అనుకోవడం మహాపాపం. కానీ డబ్బు, అధికారం ఉన్నవాళ్ళు వారు చేసే దారుణాలను ఎన్నింటినీ కప్పిపుచ్చుకొని హుందాగా బ్రతుకుతున్నారో కదా అనుకునేవారు చలం. కొన్నాళ్ళకి చలంగారికి లీలా అనే ఆవిడతో పరిచయం అయ్యింది. లీలా చాలా సంవత్సరాల ముందు నుంచి చలం రచనలను చదువుతూ ఉండేది. ఆమె భర్త చనిపోయాక తన మనుషులను చలాన్ని చూడడం కోసం తన దగ్గరికి తీసుకురమ్మని పంపింది. ఆమె వీణ వాయిస్తూ పాట పాడుతూ ఉండడం చలాన్ని బాగా ఆకట్టుకుంది. కానీ కొంతకాలం తర్వాత ఒయ్యి పిల్లలు గుర్తుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు చలం. లీల ఆ విషయంలో చలంగారితో విభేదిస్తుంది. అరుణాచలం వెళ్దాం అని ప్రయత్నిస్తారు చలం. కానీ లీలగారికి భగవాన్ అంటే అస్సలు నచ్చదు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అనుకునేవారు చలం. చివరికి చలంతో కలిసి బలవంతంగా అరుణాచలం వెళ్లాల్సి వస్తుంది లీలగారికి. కానీ కనీసం భగవాన్ ఎదురుగా వచ్చి నమస్కరించకుండా వెళ్ళిపోతారు లీల, ఆమె కూతురు. లీలగారి ప్రవర్తన చూశాక చలానికి స్త్రీ అంటే అప్పటి వరకు ఉన్న పిచ్చి వదిలిపోతుంది. ఆపై కొంతకాలానికే ఒయ్యి చనిపోతుంది. టీ అరుణాచలంలో అప్పటికే స్థిరపడింది. స్త్రీ స్వేచ్ఛని ప్రోత్సహించే చలం భార్యని చదివించడానికి అందరినీ ఎదిరించారు. కానీ
బ్రహ్మ సమాజ నియమాల ప్రకారం ఏకపత్నీవ్రతుడిగా ఉండలేకపోయారు. టీ దాన్ని వ్యతిరేకించింది. తనని తాను ఒంటరిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. చలం రచనల వల్ల సమాజంలో ఉన్న చులకన భావాలకు తాను బలైంది. ఒక తల్లిగా అయినా పిల్లలు వృద్ధిలోకి రావాలి అనుకుంది. అంతటా ఓటమి మిగలడంతో చివరికి పిచ్చిదానిలా తయారయ్యింది. రమణాశ్రమం చేరుకున్నాక అక్కడి తెలుగువారు ఆమెను ఎన్నో విధాల అవమానించి అక్కడ నిలువ నీడ లేకుండా చేయాలి అని ప్రయత్నించారు. అక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లాలని టెలిగ్రామ్ ఇప్పించారు. ఆమెను బెజవాడ తీసుకెళ్లారు చలంగారు. కానీ ఆమె బెజవాడ నుండి మద్రాసు వెళ్ళి గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీని కలిసి, నేను అరుణాచలం వెళ్తున్నాను, అక్కడ తన ప్రాణానికి అపాయం కలగవచ్చు అని ప్రభుత్వం తనకు సహాయం చేయాలి అని చెప్పి రమణాశ్రమానికి వచ్చేసింది. దీంతో గవర్నర్ దగ్గర నుంచి టీ ఎలా ఉందో తెలపాలని మెసేజెస్ రావడం మొదలవడంతో ఆశ్రమంలోని తెలుగు భక్తులు కొంత భయపడతారు. ఒక లాయర్ని మద్రాసు నుంచి పిలిపించి రమణాశ్రమంలోకి ఎందుకు రానివ్వరో చెప్పాలి అని ప్రశ్నించింది. దాంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పటి నుంచి టీ అరుణాచలంలోనే అడవిలో ఒక గుడిసె, 2 మట్టి పాత్రలతో ఒక పూట తింటూ తినకుండా ఉంటూ భక్తిలో మునిగి ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. వొయ్యి చనిపోయాక చలం పిల్లలతో సహా అరుణాచలం చేరుకున్నారు. టీ వీరితోనే కలిసి ఉండేది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆంధ్రదేశానికి వెళ్ళిన టీ అక్కడే ఒక స్కూల్ని పెట్టి పిల్లలకు చదువు చెప్తూ బ్రతికింది. కానీ ఆరోగ్యం పూర్తిగా పాడవడంతో అరుణాచలం చేరుకుని హార్ట్అటాక్తో చనిపోయింది. చలం కుటుంబం అరుణాచలం వచ్చే సమయానికి భగవాన్ చేతిపై కురుపు వచ్చి చాలా అపాయంగా తయారయ్యింది భగవాన్ ఆరోగ్యం. ఇక చాలా కాలం భగవాన్ ఉండరు అని తెలిసి దేశ విదేశాల భక్తులు రమణాశ్రమం చేరుకుంటూ ఉన్నారు. కొందరు భక్తులు అరుణాచలం వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక చిన్న గుడిసెలో దిగారు చలం పిల్లలందరితో కలిసి. ఆపై కొన్నాళ్లకే భగవాన్ దేహాన్ని వదిలివేశారు. ఆ సమయంలో ఏదో పెద్ద వెలుగు ఆకాశంలో నుంచి వరండాలో పడడం చూశారు చలంగారు. భగవాన్ భౌతికంగా లేకపోయినా ఒక బలమైన బంధం ఏదో రమణులతో తనని కలిపి ఉంచుతుంది అని అనిపించేది చలానికి. భగవాన్ దేహాన్ని వదిలేశాక ఆశ్రమం వారు చలం కుటుంబాన్ని అరుణాచలం నుంచి పంపించేయాలని ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్యం కాలేదు. చలం గారి జీవితంలోని మిగతా విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.